హాయ్ ఆల్ అందరికీ నమస్కారం. ది లవ్ స్టార్కి స్వాగతం. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారో వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసి వీడియోస్ అయితే చూడండి, లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి, ఎందుకంటే వాళ్ళకి ఉపయోగపడతాయి కదా. ఈరోజు నేను ఏం చేయాలనుకుంటున్నానంటే, ఈ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో అసలు మీ పర్సన్ ఇప్పుడు మీ గురించి ఏం ఆలోచిస్తున్నా, అసలు వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు మీకు అనేది అయితే చూద్దాం. లవ్ మెసేజెస్ చూద్దామండి. తర్వాత టారో ద్వారా ఆ మెసేజ్కి ఎందుకు వాళ్ళు అలా ఫీల్ అవుతున్నారో చూద్దాము. మీ పర్సన్ అయితే ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నారో చూద్దామండి. ఇది జనరల్ రీడింగ్ అండి. మీరు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే నా వాట్సాప్ నెంబర్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చానండి. దానికి మీరు మెసేజ్ చేయొచ్చు. నేను మీకు వివరాలు అయితే చెప్తాను. మీ పర్సనల్ రీడింగ్ తీసుకుంటే మీకు ఇంకా క్లారిటీ అనేది అయితే వస్తుందండి. అది లవ్ పరంగా, కెరియర్ పరంగా, బిజినెస్లో కానీ. ఇప్పుడు ఎక్కడైనా ఒక వస్తువు పోయిందనుకోండి, ఆ వస్తువు గురించి అయినా మీరు చేయొచ్చండి. ఒక బంగారం ఏవైనా పోతుంటాయి కదా అనుకోకుండా కొన్ని వస్తువులు, అలాంటి వాటికి కూడా మీరు నాకు కాంటాక్ట్ అవ్వచ్చండి. నేను చెప్తాను. అత్త కోడల సమస్యలు ఏవైనా అండి, ఏ ఫీలింగ్స్ అయినా తెలుసుకోవచ్చు. మీరు ఏ క్వశ్చన్కైనా ఆన్సర్ తెలుసుకోవచ్చు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ అవ్వచ్చండి. ఇదైతే జనరల్ రీడింగ్. మీ పర్సన్ అయితే మీకు ఏం చెప్తున్నారు, ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది అయితే చూద్దాము. డియర్ యూనివర్స్, స్పిరిట్ గైడెన్స్, స్పిరిట్ ఏంజల్స్, ఎవరైతే నా వ్యూవర్స్ ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళ మనసులో ఉండే పర్సన్ ఎనర్జీస్ కనెక్ట్ చేసుకోండి. యూనివర్స్ కలెక్టివ్ ది రీడింగ్. డియర్ యూనివర్స్, స్పిరిట్ గైడెన్స్, స్పిరిట్ ఏంజల్స్, మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్ ఎనర్జీస్ కనెక్ట్ చేయండి. మా వ్యూవర్స్కి వాళ్ళ మనసులో ఉండే పర్సన్స్ ఏం చెప్పాలనుకుంటున్నారు. చూస్తున్న ప్రతి ఒక్క వ్యూవర్ యొక్క ఎవరినైతే తలుచుకొని వాళ్ళ మనసులో ఉన్న వ్యక్తిని చూస్తున్నారో అది ఎవరైనా కానివ్వండి, వాళ్ళు అసలు వీళ్ళకి ఏం చెప్పాలి అనుకుంటున్నారు ప్లీజ్ చెప్పండి యూనివర్స్. You speak to me thought magic, finding out the truth crossed me. I feel you even thought we are a part. I know. I repeat laying to you. We both know I am not the one for you. Timing just want to write for us. Something I stay awake thinking about you. ఓకే, ఇక్కడ మీ పర్సన్ ఏం చెప్పాలనుకుంటున్నారంటే అండి, ఐ వాంట్ టు టెల్ యూ హౌ ఐ ఫీల్. మీరు ఎలా ఫీల్ అవుతున్నారో అనేదట వాళ్ళకి తెలుసుకోవాలి అని ఉందంట. అంటే మీరు అంటే ఇప్పుడు మీకు ఒకవేళ కమిట్మెంట్ ఇవ్వట్లేదు కదా, అంటే మీరు నా గురించి చెడుగా అనుకుంటుందా, లేకపోతే నా పరిస్థితిని అర్థం చేసుకుంటుందా, ఏంటి నేను మోసగాన్ని అనుకుంటుందా, లేకపోతే అబ్బాయి అనే కాదు, మేము మోసం చేశామని అనుకుంటున్నారా, లేకపోతే ఏంటా అనేది అయితే వీళ్ళు మీరేమి ఫీల్ అవుతున్నారో వాళ్ళ గురించి, అంటే నా పరిస్థితిని అర్థం చేసుకొని వీళ్ళు పరిస్థితిని అర్థం చేసుకొని నన్ను ఇంకా అర్థం చేసుకుంటున్నారా, లేకపోతే ఏంటి అనేది వీళ్ళకి తెలుసుకోవాలని ఉందంటండి. ఐ బుర్రీ మై సెల్ఫ్ ఇన్ వర్క్ టు ఫర్గెట్ యూ. తన సెల్ఫ్ తను అసలు మీ దగ్గర చూపించుకోలేకపోతున్నారటండి. వాళ్ళు ఏమనుకుంటున్నారో అది స్ట్రైట్గా చెప్పలేక వాళ్ళే వేదన పడుతున్నారు అన్నట్టయితే చెప్తున్నారండి. ఐ రిప్లై అవర్ కన్వర్జేషన్ ఓవర్ అండ్ ఓవర్. మీతో ఏవైతే ఇద్దరి మధ్య మంచి థింగ్స్ ఉన్నాయో అవి ఎప్పుడు గుర్తు చేసుకునే ఉంటారటండి. ఎప్పుడు గుర్తు చేసుకునే ఉంటారంట. మీ ఇద్దరి మధ్య జరిగే సన్నివేశాలన్నీ వీళ్ళు గుర్తు చేసుకుంటున్నారండి. వీళ్ళకి ఎప్పుడు మీతో ఉండే థింగ్స్ అనేవి గుర్తుకొస్తున్నాయి అన్నమాట. మంచి మంచి థాట్స్, మీరిద్దరు ఏవైతే మాట్లాడుకొని గడిపారో అవన్నీ వీళ్ళు ఆలోచిస్తున్నారు, గుర్తు చేసుకుంటున్నారని చెప్తున్నారండి. మీ ఆలోచనలతోనే గడుపుతున్నారు అన్నట్టు అయితే చెప్తున్నారండి. ఐ హైడ్ బిహైండ్ మెటీరియల్ థింగ్స్. నాకు తెలుసు అంటే వీళ్ళు హైడ్ చేసుకుంటున్నారట. అంటే వీళ్ళ మనసులో ఉన్నది ఏదైతే ఉన్నాయో కొన్ని మీతో చెప్పాల్సినవి అవన్నీ ఇక్కడ కూడా అదే వచ్చిందండి. వీళ్ళ మనసులో ఏముందో అది చెప్పలేకపోతున్నారండి మీకు స్ట్రైట్గా. అది ఏంటి అనే దానికి వాళ్ళైతే చాలా బాధపడుతున్నారు.
వాళ్ళ మనసులో అయితే కొన్ని ఆలోచనలు ఉన్నాయి ఇలా అలా అని. మీకు చెప్పాల్సినవి చాలా ఉన్నాయి కానీ వాళ్ళు హైడ్ చేసుకుంటున్నారు. ఇలా హైడ్ చేసుకుంటున్నందుకే చాలా బాధపడుతున్నారండి. మీతో మాట్లాడడానికి అవ్వట్లేదు అన్నట్టు. యూ స్పీక్ టు మీ థాట్ మ్యూజిక్. అంటే మీరు మాట్లాడిన మాటలు గుర్తొచ్చినా, మీతో మాట్లాడేటప్పుడైనా వీళ్ళేంటంటే అంటే ఒక మ్యూజిక్ వినేటప్పుడు మీ మాటల్ని గుర్తు చేసుకొని అంటే మీ ఇద్దరు ఇప్పుడు ఒక సాంగ్ వచ్చిందనుకోండి, ఆ సాంగ్ మ్యూజిక్లో కానీ ఆ సాంగ్లో మీ ఇద్దరినే అంటే మీరు మీ పర్సన్ ఉన్నట్టు వాళ్ళేమో అనుకుంటున్నారనమాట. మీతో అన్నీ ఉన్నట్టు, అంటే ఆ పాటలో ఏం జరుగుతుందో అట్లా అంతా మీరే గుర్తొస్తున్నారన్నట్టు అయితే ఇక్కడ చెప్తున్నారండి. మీరు మాట్లాడిన మాటలు కావచ్చు ఏదైనా కానీ వీళ్ళకి ఒక మంచి మ్యూజిక్లో అర్థమవుతాయంట, మంచి మ్యూజిక్లో ఫీల్ అవుతారంట. వీళ్ళు ఒక పాట విన్నా సరే మిమ్మల్ని పదే పదే గుర్తు చేసుకుంటున్నారటండి. ఫైండింగ్ అవుట్ ది ట్రూత్ క్రాస్డ్ మీ. ఒక లైన్ అయితే మీతో క్రాస్ చేశాను, దానికి నేను చాలా బాధపడుతున్నానని కూడా చెప్తున్నారండి. వాళ్ళైతే మీతో క్రాస్ అయితే చేశారు, ఒక లైన్ అయితే క్రాస్ చేశారంట. అంటే తప్పు చేశారండి. మీకు కమిట్మెంట్ ఇవ్వడం విషయంలో అయినా కావచ్చు, ఏదైనా మీతో ర్యాష్గా మాట్లాడే తీరులో కావచ్చు, ఏదైనా అండి వీళ్ళు మీతో ఒక రూడ్గా బిహేవ్ చేశాను అనేది అయితే వీళ్ళు ఫీల్ అవుతున్నారండి. అంటే వాళ్ళకి తెలుసు అనమాట వాళ్ళ తప్పు. నా వల్లే నేను ఇలాగ తనతో అదే మీతో ఇలా క్రాస్ చేసే నేను మాట్లాడాను, అది నేను చాలా హద్దులు దాటి ప్రవర్తించాను అనేది అయితే వాళ్ళు ఆలోచిస్తున్నారండి. అలా అయితే అనుకుంటున్నారు. అంటే మీతో ఇవన్నీ చెప్తున్నారు, నా మనసులో హైట్నింగ్ చాలా థింగ్స్ ఉన్నాయి, నీకు చెప్పలేకపోతున్నాను, నీతో మాట్లాడాలని ఉంది, నీతో ఉండే రోజులు గుర్తొస్తుంటే అవి నాకు ఒక సాంగ్లా వినిపిస్తున్నాయి, అవన్నీ చెప్తున్నారనమాట వీళ్ళు. ఐ ఫీల్ యూ ఈవెన్ థాట్ వీ ఆర్ ఏ పార్ట్. నా జీవితంలో నా జీవితంలో ఏదైనా ఒక బహుమతి ఉంది అని అంటే అది నీ పరిచయమే, నీతో ఉండే ప్రేమనే అనేది అయితే చెప్తున్నారండి. అంటే వాళ్ళకి మీరు అని గుర్తొస్తేనే వాళ్ళ లైఫ్లో ఒక మంచి జెన్యూన్ పర్సన్ అనేది, ఒక మంచి ప్రేమ పర్సన్ అనేది వాళ్ళకి తెలుసండి. ఐ నౌ దట్ ఐ క్రాస్డ్ ది లైన్ విత్ యూ. చెప్పాను కదండి, ఇక్కడ క్రాస్డ్ మీ. ఇక్కడ వాళ్ళకి తెలుసండి, ఎక్కువ వీళ్ళైతే వీళ్ళ తప్పు అనేది అయితే వీళ్ళు ఫీల్ అవుతున్నారండి. నా తప్పే, మీ తప్పు అయితే ఏమీ లేదు, మీ పర్సనే ఫీల్ అవుతున్నారనమాట. నా తప్పే, నేను వీళ్ళ తప్పు అయితే ఏం లేదు, నేనే తప్పు చేశాను, నేనే వాళ్ళకి బాధ పెడుతున్నాను అనేది తెలుసుకుంటున్నారండి వాళ్ళు. మీకు చెప్పలేకపోతున్నా, చెప్తున్నాను కదా, వీళ్ళు హైడ్ చేసుకొని ఇవే హైడ్ చేసుకొని ఉన్నారు. అంటే మీతో రూడ్గా ఒకవేళ కలిసినా మాట్లాడుతున్నా, మీకు కమిట్మెంట్ ఇవ్వకపోతున్నా, మీకు రిప్లై ఇవ్వకపోతున్నా, వీళ్ళు ఏంటంటే మనసులో మీతో రూడ్గా ప్రవర్తిస్తున్నా, మీకు అంటే ఇప్పుడు మెసేజ్ పెట్టినా కానీ వీళ్ళ మనసులో అయితే ఉన్నాయండి. ఐ నో దట్ ఐ క్రాస్డ్ ది లైన్ విత్ యూ. నాకు తెలుసు నేనే తప్పు చేశాను, నేనే నా వల్లే ఇలా జరిగింది అనేది అయితే వాళ్ళకి తెలుసు అని చెప్తున్నారండి. వాళ్ళైతే రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు. మొత్తం అయితే మిమ్మల్ని పెయిన్ చేశానన్న రిగ్రెట్ అయితే ఫీల్ అవుతున్నారండి. అయ్యో ఇక్కడ కూడా అదే వచ్చింది. ఐ రిగ్రెట్ లేయింగ్ టు యూ. నేను చాలా అబద్ధాలు చెప్పి చాలా మోసం చేశాను, నేను అబద్ధాలు చెప్పి అయితే మోసం చేశాను. అంటే అవి పరిస్థితుల వలన చెప్పిన అబద్ధాలే తప్ప నిన్ను మోసం చేయాలని కాదు అని వీళ్ళ ఫీలింగ్ అండి. కానీ వీళ్ళైతే మీతో చాలా అబద్ధాలుగా మోసంగా అయితే మీతో ప్రవర్తించారు అనేది అయితే వీళ్ళు చెప్తున్నారండి. వీ బోత్ నో ఐ ఆమ్ నాట్ ది వన్ ఫర్ యూ. మన ఇద్దరం ఒకరికొకరం పుట్టిన వాళ్ళమే అని తెలుసు. అంటే వీ బోత్ నో ఐ ఆమ్ నాట్ ది వన్ ఫర్ యూ. అంటే నేను నీకు తగిన వాడిని కాదు అని అనుకుంటున్నావు కదా, అంటే తగిన వాడిని కాదు అనుకుంటున్నావు కదా, నీ మనసులో ఇలానే ఉంది కదా అంటున్నారండి. అంటే మీ పర్సన్స్కి, అంటే మీ పర్సన్ గురించి మీరు ఎలా అనుకుంటున్నారని చెప్తున్నారు. అంటే నేను నీకు తగిన దాన్ని కాదు అంటున్నావు కదా, నువ్వు అలానే అనుకుంటున్నావు కదా అనేసి వీళ్ళు అంటున్నారండి. ది టైమింగ్ జస్ట్ వాంట్ రైట్ ఫర్ అజ్. ఏముంది ఇంకిదే చెప్తారు. టైం కలిసి వస్తే మనం కలిసేది ఉంది, ఆ మంచి టైం కోసం వెయిట్ చేద్దాం అనేది అయితే చెప్తున్నారండి. ది టైమింగ్ జస్ట్ వాంట్స్ రైట్ ఫర్ అజ్.
ఆ టైం వచ్చేటప్పుడు మన ఇద్దరం కలుద్దాం, టైం అయితే పడుతుంది, మంచి టైం కోసం అయితే నేను ఎదురు చూస్తున్నాను, మన ఇద్దరం ఎదురు చూడాలి అన్నట్లు చెప్తున్నారండి. సమ్ టైమ్స్ ఐ స్టేక్ అవేక్ థింక్ అబౌట్ యూ. వీళ్ళు చాలాసార్లు అంటే ఇప్పుడు ఏ పనిలో ఉన్నా ఏం చేస్తున్నా సడన్గా మీరు గుర్తు రావడం అనమాట. ఇప్పుడు ఏదో ఒక బోర్డు మీద ఏదో ఫోటో చూసారనుకోండి, ఆ ఫోటో చూసినప్పుడు ఏంటంటే సర్రన మీరిద్దరు ఫోటో తీసుకునే దాని గురించి కానీ సెల్ఫీ తీసుకొని ఏదైనా ఒకటి ఉంటుంది కదా, అలాంటి ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అలాంటిది ఏదైనా మీ మెమొరీబుల్లో ఏదో ఒక మెమొరీని చూసినా వీళ్ళకి ఆ టక్కున మీరు మిమ్మల్ని గుర్తు చేసుకొని మా పర్సన్ కదా అన్నట్టు మంచిగా ఫీల్ అవ్వడం అయితే ఉంది. అలా ఫీల్ అయినప్పుడు కూడా నా వల్లే నేనే అసలు లైన్ క్రాస్ చేశాను అనేది అయితే వాళ్ళకి తెలుసు అండి. వాళ్ళ వల్లనే ఈ కనెక్షన్ అనేది ఇలా అయిందని వాళ్ళకి తెలుసు. ఐ వాజ్ మై ఫ్లర్ట్ బట్ ఐ బ్లేమ్డ్ యూ. చెప్పాను కదండి, వీళ్ళు అబద్ధాలు చెప్పి మోసం చేసి నా వల్లే ఈ రిలేషన్ ఇలా అయింది అనేది అయితే వీళ్ళకి చాలా బాధగా అయితే ఉందండి, చాలా బాధగా ఉంది. ఇప్పుడు టారోలో చూద్దాము. ఐ వాంట్ టు టెల్ యూ హౌ ఐ ఫీల్. ఎందుకు ఇలా వచ్చింది? డియర్ యూనివర్స్, స్పిరిట్ గైడెన్స్, స్పిరిట్ ఏంజల్స్, ఐ వాంట్ టు టెల్ యూ హౌ ఐ ఫీల్. మా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మనసులో ఉండే పర్సన్స్ అసలు ఏమనుకుంటున్నారు, వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు మా వ్యూవర్స్ గురించి అంటే ఐ వాంట్ టు టెల్ హౌ ఐ ఫీల్ అనేది వచ్చింది. దానికి మీరు ఏమి చెప్తారు? 9 ఆఫ్ స్పోర్ట్స్ చెప్పాను కదండి. వీళ్ళు చాలా బాధపడుతున్నారండి. అంటే వీళ్ళు తప్పు చేశారు, తెలుసు వీళ్ళు తప్పు చేశానని వీళ్ళకి తెలుసు. అంటే ఇప్పుడు నా గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారని చాలా బాధ అయితే పడుతున్నారండి. నన్ను ఏమనుకుంటున్నారు, నేను మోసం చేశానని అనుకుంటున్నారా, ఏమనుకుంటున్నారు, చీట్ చేశాను అనుకుంటున్నారా, పరిస్థితిని అర్థం చేసుకుంటున్నారా? చూడండి, కరెక్ట్గా వచ్చింది. ఐ వాంట్ టు టెల్ యూ హౌ ఐ ఫీల్. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అనే దానికి చాలా బాధ అయితే వీళ్ళకి ఉందండి. అంటే మీతో రూడ్గా ప్రవర్తిస్తున్నా సరే అండి, వీళ్ళు చాలా బాధపడుతున్నారు. మీరు ఎలా తీసుకుంటున్నారు నన్ను అని. డియర్ యూనివర్స్, స్పిరిట్ గైడెన్స్, స్పిరిట్ ఏంజల్స్, ఐ బుర్రీ మై సెల్ఫ్ ఇన్ వర్క్ టు ఫర్గెట్ యూ. ఇది ఎందుకు వచ్చింది చెప్పండి? ఐ బుర్రీ మై సెల్ఫ్ ఇన్ వర్క్ ఫర్గెట్ యూ. వాళ్ళకంటే చాలా అంటే ఇప్పుడు ఐ బుర్రీ మై సెల్ఫ్ ముందుకు తీసుకెళ్ళాలని వీళ్ళైతే చాలా కష్టపడుతున్నారండి. ఐ రిప్లై అవర్ కన్వర్జేషన్ ఓవర్ అండ్ ఓవర్. ఐ రిప్లై యువర్ కన్వర్జేషన్ ఓవర్ అండ్ ఓవర్. ఇది ఎందుకు వచ్చింది? ఐ రిప్లై అవర్ కన్వర్జేషన్ ఓవర్ అండ్ ఓవర్. చూడండి, ఈ కార్డు చూస్తే ఇది వీళ్ళు ఎప్పుడు మీ గురించి ఆలోచిస్తూ ఉంటారు అని చెప్పాను కదండి. వాళ్ళు ఎప్పుడు మీ థాట్స్లోనే ఉంటున్నారండి. ఇక్కడ చూడండి, ఈ కార్డు కూడా వాళ్ళ చుట్టూ అన్నీ ఉన్నా, ఫ్యామిలీ ఉన్నా, అంటే మనీ ఉన్నా, అన్నీ ఉన్నా మీకు ఒక రిప్లై ఇవ్వలేకపోవడం, మీకు కమిట్మెంట్ ఇవ్వలేకపోతున్నందుకు అవన్నీ మీతో అవన్నీ గుర్తు చేసుకొని బాగా ఫీల్ అవుతున్నారండి, మిమ్మల్ని మిస్ అవుతున్నారని చెప్పొచ్చు. ఐ హైడ్ బిహైండ్ మెటీరియల్ థింగ్స్. ఇది ఎందుకు వచ్చిందో చూద్దాం. డియర్ యూనివర్స్, స్పిరిట్ గైడెన్స్, స్పిరిట్ ఏంజల్స్, ఐ హైడ్ బిహైండ్ మెటీరియల్ థింగ్స్. ఇది ఎందుకు వచ్చిందంటే వాళ్ళ మనసులో ఉండేవి చాలా చెప్పలేకపోతున్నారు. దీనికి మీరు ఏం కార్డు ఇస్తారు? వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. అవునండి, కాలం కలిసి రావడం లేదు. మీకు చెప్పుకోవాలి అంటే కాలం అయితే కలిసి రావడం లేదు, డెస్టినీ కలపట్లేదు. డెస్టినీ కలిపితే వాళ్ళ మనసులో ఉండే మాటలన్నీ చెప్తారు. కానీ వీళ్ళైతే చాలా కాలం కలిసి రాక, మీతో మాట్లాడే ఛాన్స్ లేక, అలాంటి ఛాన్స్ అయితే లేక వీళ్ళైతే చాలా మనసులోనే దాచుకొని ఉన్నారు అన్నట్టయితే చెప్తుందండి యూనివర్స్. యూ స్పీక్ టు మీ థాట్ మ్యూజిక్. ఇది ఎందుకు వచ్చింది? యూ స్పీక్ టు మీ థాట్ మ్యూజిక్. మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్స్ మా పర్సన్స్ గురించి మంచి మ్యూజిక్ విన్నా ఏమైనా వీళ్ళే గుర్తొస్తున్నారట. ఇది ఎందుకు గుర్తొచ్చింది? ఓకే, అదే మంచి ఫ్యాషన్ మీద ఉన్నారండి, మంచి ఫ్యాషన్ మీద అయితే ఉన్నారు. కరెక్ట్ కార్డ్ వచ్చింది. వీళ్ళు మిమ్మల్ని ఒక పాట విన్నా, ఒక సాంగ్ విన్నా మిమ్మల్ని గుర్తు చేసుకుంటున్నారు అన్నాను కదా. ఇదేంటంటే మంచి ఫ్యాషన్ మీద ఉన్నారండి. కరెక్ట్గా అది ఎగ్జాక్ట్గా ఎస్సేని. వాళ్ళు ఒక సాంగ్ విన్నా, ఏం విన్నా మీ గురించి అయితే చాలా రొమాంటిక్గా ఆలోచించడం,
మీతో ఏవైనా రొమాంటిక్ విషయాలు గుర్తు చేసుకోవడం అలా అయితే జరుగుతుందండి. ఫైండింగ్ అవుట్ ది ట్రూత్ కార్ క్రాష్డ్ మీ. అవును, నేనైతే నా నా తప్పే ఉంది, నీతో చాలా మాటలు తప్పుగా మాట్లాడాను అని అంటున్నారు యూనివర్స్, మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్స్. మరి దానికి మీరు టారోలో ఏమిస్తారు? ఓకే, అవును, వీళ్ళు ఫైండింగ్ అవుట్ ది ట్రూత్ క్రాస్డ్ మీ. అవును, నేను ఒక లైన్ దాటాను అని అంటున్నాను. ఎందుకంటే వీళ్ళు చూసారా, అలా వాళ్ళ మనసులో ఎమోషన్స్ ఉన్నా ఏమున్నా వాళ్ళ ఫ్యామిలీ కోసమో లేకపోతే వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్ కోసమో మిమ్మల్ని బ్లేమ్ చేశారు అన్నట్టయితే వీళ్ళు ఫీల్ అవుతున్నారండి. ఇక్కడ కరెక్ట్ కార్డే వచ్చింది. వాళ్ళ మనసులో ఎంత ప్రేమ ఉంటే ఏంటండి మీతో ఇలా మాట్లాడితే? చూడండి, ప్రేమ అయితే ఉంది, కానీ అలాగ అంటే ఒక ప్రేమ ఎమోషన్ అన్నీ బిగించుకుంటూ బయటికి మాత్రం గంభీరంగా కనబడితే ఏముంది? మీతో క్రాస్డ్గా మాట్లాడానని కూడా ఇక్కడ టారో కూడా చెప్తుందండి. చాలా రూడ్గా ప్రవర్తించారండి. ఐ ఫీల్ యూ ఈవెన్ థాట్ వీ ఆర్ ఏ పార్ట్. వాళ్ళకట మీరు ఈ జన్మ అని గుర్తొస్తే మీరే వాళ్ళ సోల్మేటు, మీరే ఒక జెన్యూన్ ప్రేమ అనేది అయితే వాళ్ళకి తెలుసు అంట. చూద్దాం టారో ఏమిస్తుందో. చూసారా, ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా కరెక్ట్గా వచ్చింది. ఐ ఫీల్ యూ ఈవెన్ థాట్ వీ ఆర్ ఏ పార్ట్. వాళ్ళు గుర్తు చేసుకునేటప్పుడు వాళ్ళ జీవితంలో ఒక జెన్యున్ పర్సన్ ఎవరు అంటే అది మీరే అని. చూడండి, ఇక్కడ 2 ఆఫ్ కప్స్ కూడా వచ్చింది. మీరే వీళ్ళ పూర్వజన్మ నుండి కలిసిన ఒక సోల్మేట్ అనేది అయితే వాళ్ళు అనుకుంటున్నారండి. ఐ నౌ దట్ ఐ వాజ్ క్రాస్డ్ ది లైన్ విత్ యూ. నీతో నేనైతే ఒక తప్పు చేసి క్రాస్గా ఫీల్ అయ్యాను అంటున్నారు. అది ఎందుకో చూద్దాము. డియర్ యూనివర్స్, స్పిరిట్ గైడెన్స్, స్పిరిట్ ఏంజల్స్, ఐ నౌ దట్ ఐ క్రాస్డ్ ది లైన్ విత్ యూ. వాళ్ళకి తెలుసు అంట మీతో రాంగ్గా బిహేవ్ చేశారని. ఇక్కడ నౌ దట్ ఐ క్రాస్డ్ ది లైన్ విత్ యూ అని అంటే ఇక్కడ కూడా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ స్వార్థమే చూసుకున్నారండి. మీతో అయితే చాలా రూడ్గా అయితే ప్రవర్తించారు. ఒక లేజీ ఫెలోలాగా అయితే ప్రవర్తించారు. ఎప్పుడు వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు ఆలోచించుకుంటూ మిమ్మల్ని అయితే తిడుతూ దూషిస్తూ వచ్చారు. నాకు అదైతే అర్థమవుతుంది. ఐ రిగ్రెట్ లైయింగ్ టు యూ. నేను చాలా బాధపడుతున్నాను నీకు అలా చేసినందుకు అంటున్నారు. దానికి యూనివర్స్ ఏం మెసేజ్ ఇస్తుంది టారో ద్వారా? ఎస్, ఐ రిగ్రెట్ లైయింగ్ టు యూ. చాలా రిగ్రెట్గా అయితే ఫీల్ అవుతున్నారండి మీకు చేసిన దానికి. ఇక్కడ పరిస్థితి చూడండి, మీకు ఏ ఆన్సర్ ఇవ్వకుండా ఏదైనా కానీ వీళ్ళు చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు. మీకు మొహం కూడా చూపించలేనంత షేమ్గా ఫీల్ అవుతున్నారండి. ఇక్కడ వి బోత్ నౌ ఐ ఆమ్ నాట్ ది వన్ ఫర్ యూ. ఇక్కడ నేను నీకు తగిన దాన్ని కాదు అని అనుకుంటున్నాను కదా అంటున్నారు. ఎందుకు అలాగ అనుకుంటున్నారు? యూనివర్స్ చెప్పండి. మీతో నేను నీకు తగిన దాన్ని కాదు అని అనుకుంటున్నారు కదా అనేసి మీరు అనుకుంటున్నారని వాళ్ళు అంటున్నారండి. ఇక్కడ 6 ఆఫ్ కప్స్తో ఏంటంటే వాళ్ళు చెప్పాల్సిన మాటలు కానీ వాళ్ళు మీతో బిహేవ్ చేసింది కానీ వాళ్ళు చక్కగా వివరించలేదండి. వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళు చక్కగా వివరించి వాళ్ళ మనసులో ఉండే మాటలు బయట పెడితే కదా మీకు అర్థమవుతుంది. వాళ్ళు కమిట్మెంట్ ఇవ్వకుండా వాళ్ళు రూడ్గా ప్రవర్తించి మళ్ళీ నా గురించి ఇలా అనుకుంటున్నావు అని అంటే ఏం బాగుంటుంది? వాళ్ళే కదా చక్కగా ప్రవర్తించాలి మీతో. అదే యూనివర్స్ అయితే చెప్పింది. ది టైమింగ్ జస్ట్ వాంట్స్ రైట్ ఫర్ అర్జ్. ఈ టైం అంటే ఇక్కడ టైం వస్తే కలుద్దాం అన్నట్టయితే అంటున్నారు. చూద్దాం ఇక్కడ ఎందుకు వచ్చింది యూనివర్స్, టారో ద్వారా చెప్పండి. అదే ఇక్కడ ది టైమింగ్ జస్ట్ వాంట్ రైట్ ఫర్ అజ్. వీళ్ళు కూడా వెయిట్ చేస్తున్నారండి. లైట్ అంటే ఇక్కడ ఒక లైట్ చూసారా, ఈ లైట్ ఎప్పుడు లైఫ్లో వస్తుంది మీతో కలవడానికి అనేది అయితే వీళ్ళు ఆలోచిస్తున్నారండి. ప్రస్తుతానికైతే ఇక్కడ వాళ్ళ మనసులో చెప్పాల్సిందే చెప్పారు. ది టైమింగ్ వాళ్ళు టైం వచ్చినంత వరకు ఒంటరిగా ఉండడం, మీతో మాట్లాడకపోవడం అలాంటివి అయితే జరుగుతాయండి. టైం వస్తే ఖచ్చితంగా వీళ్ళైతే మాట్లాడడానికే చూస్తారు. సమ్టైమ్స్ ఐ స్టే అవేక్ థింక్ అబౌట్ యూ. సమ్టైమ్స్ ఐ స్టే అవేక్ థింక్ అబౌట్ యూ. ఇది ఎందుకు వచ్చింది యూనివర్స్? సమ్టైమ్స్ ఐ స్టే అవేక్ థింక్ అబౌట్ యూ.
Sometimes I wake, stay awake, thinking about you. ఓకే, ఏదేమైనా కానీ కొన్ని సందర్భాల్లో మిమ్మల్ని కొన్ని చూసేటప్పుడు, అంటే చెప్పాను కదా, ఒక పిక్చర్ చూసేటప్పుడు కానీ ఏది కానీ ఎవరైనా రోడ్డు మీద లవర్స్ వెళ్తున్నా కానీ సడన్గా వీళ్ళకి ఒక వెలుగులాగా మీరు గుర్తు రావడం, అసలు ఈ ఛాలెంజెస్ ఎలా ఫేస్ చేయాలి, ఏం చేయాలి అనే దాని గురించి అయితే వీళ్ళు ఆలోచిస్తున్నారట. సమ్ టైమ్స్ ఐ స్టే అవేక్ థింక్ అబౌట్ యూ అంటే ఎంత మీకు కమిట్మెంట్ ఇవ్వకుండా ఇలా చూసినా సరే వీళ్ళకి ఈ ఛాలెంజ్ని ఎలా ఫేస్ చేయాలి, వీళ్ళతో ఎలా కలవాలి, వీళ్ళతో ఎలా మ్యారేజ్ చేసుకోవడానికి అవుద్ది అనేది అయితే వీళ్ళు చూస్తున్నారండి. టారో ద్వారా కానీ అన్ని ద్వారా కానీ ఇక్కడైతే మనకి మంచిగానే వచ్చింది. మీకు వీడియో నచ్చిందో లేదో నాకు తెలియదు. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ అండి. ఇక్కడ చూడండి, ఐ ఫీల్ యూ ఈవెన్ థాట్ వీ ఆర్ ఏ పార్ట్ అంటే నా జన్మలో నువ్వే నా రాణివి లేకపోతే నా రాజువి అన్నట్టు వాళ్ళు అనుకుంటున్నారని చెప్పాను నేను. చూడండి, 2 ఆఫ్ కప్స్ అనేది వచ్చింది, ఎంత కరెక్ట్గా వచ్చిందో. సరేనా? వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. బాయ్.